వేట తెలంగాణ అసోసియేషన్ అనేది ఉమెన్ ఎంపవర్మెంట్ తెలంగాణ అసోసియేషన్ అనేది పెట్టడం జరుగుతుంది తొందరలోనే. దాని ద్వారా ఇండియాలో ఉన్న మన స్పెషల్లీ ముఖ్యంగా తెలంగాణలో ఉన్న మహిళలందరినీ కూడా మనకి ఎంపవరింగ్ చేయడం జరుగుతుంది. ఎంపవర్మెంట్ అంటే ఇందాకలా మన పోలీస్ గారు చెప్పారు, మరి ఝాన్సీ గారు తప్పారు కూడా, ఝాన్సీని మరి తను చెప్పింది. ఎంపవర్మెంట్ అంటే ఏంటి? ఎంపవర్మెంట్ అంటే మనకు చదివే రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భగవంతుడు అనేవాడు మనం కొంతమందికి చదివిస్తాడు, కొంతమందికి తెలివిస్తాడు. కానీ ఆ తెలివితోటి కూడా మనం ఎంపవర్ చేసుకునే వాళ్ళదే ఎంపవర్మెంట్. చదువుకున్న వాళ్ళు ఎలాగో చదువుతో ఎంపవర్మెంట్ చేసుకుంటాం. ఒక 10 మంది మహిళలు మన చుట్టూరు ఉన్నారంటే మనమే కాకుండా మన 10 మంది మన తోడున్న మహిళలు కూడా ఎంపవర్ చేయడమే అది ఎంపవర్మెంట్ అంటాం. ఎంపవర్మెంట్ అంటే ఎట్లా చేయాలి? చదువుకోని వాళ్ళు ఉంటారు. ఇప్పుడే మన ఏంటి చెప్పారు, పచ్చడి బిజినెస్ పెట్టుకున్నారు. ఏదైనా కానీ, ఏ బిజినెస్ అయినా కానీ, ఏ ఉద్యోగాలైనా కానీ చిన్న చిన్నగానే మనం గ్రోత్ అవుతాం. అంతేగాని ఒకేసారి పైనుంచి ఎక్కలేం కదా, కింద నుంచి ఎక్కాలి. కింద నుంచి ఎక్కాలి అని అంటే మీరు ఒకటి చిన్న బిజినెస్ అని కానీ, చిన్న ఉద్యోగం అని కానీ లేకుండా కూడా ప్రతి ఒక్కటి కూడా మనం ఆహ్వానించినప్పుడే మన గ్రోత్ అనేది ఉంటుంది. అంతేగాని చాలా వరకు నేను ఇక్కడ చూస్తున్నా, అది చిన్న ఉద్యోగమేనమ్మా, అది చిన్న బిజినెస్ ఏమమ్మా, చిన్నోటిని అంత తక్కువ అంచనా వేయకండి. ఇప్పుడు నేను ప్రతి ఒక్క దగ్గర చెప్తాను, మహిళల్ని తక్కువ అంచనా వేయకండి. మహిళల్లో ఒక శక్తి ఉన్నది, పుట్టుకతో ఉంటే ఉన్నది. సో అది ఎట్లా వస్తుంది? మీరు ఎంపవర్మెంట్ చేసుకుంటే వస్తుంది. అది చదువు రాని వాళ్ళకి, చిన్న చిన్న బిజినెస్లు కానీ, ఇప్పుడు ఇంట్లో ఉండి మన ఊళ్ళలో ముట్లు కుట్టుకునే వాళ్ళు, మరి అట్లానే మరి ఇట్లా బ్లౌజుల మీద కూడా వర్క్ చేయించే వాళ్ళు ఉన్నారు, మగ్గాల మీద. మరి అట్లానే చీరలు వేసే వాళ్ళు ఉన్నారు. మరి ఇంట్లో చిన్న చిన్నగా పిండ్లు పట్టుకొని, మన స్పెషల్లీ మన తండ్రులు అయితే పిండ్లు పట్టుకొని అమ్మేవాళ్ళు ఉన్నారు. సో ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న బిజినెస్లు అన్నీ కూడా రేపు పెద్ద అవుతాయి. ఎందుకంటే